ఒకసారి ఈ సంఘటనకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ అదే నిన్న జరిగిన సంఘటన గురించి ఒక్కసారి మీతో మాట్లాడదామని సార్. హలో సార్, ఒక్క 2 మినిట్స్ సార్. అసలు అంత దారుణంగా పిల్లల్ని దాచిపెట్టుకున్నా కూడా బండరాళ్ళు, గొడ్డళ్ళు, కర్రలతోటి అంటే పోలీసులు ఉండి కూడా ఏం చేయలేని స్థితి అంటే ఎక్కడున్నాం? తెలంగాణలో పరిస్థితి ఏంటి? పూర్తిగా అక్కడ ఆటవిక రాజ్యం. పసిపిల్లలను సైతం చూడకుండా కొన్ని వందల మంది 7 నుంచి 800 మంది వచ్చి ఆ 150 మందిని ఆ గుడిసెలని దాదాపు ఒక 6 నెలల పిల్లడు, 6 నెలలు కూడా 5 నెలల పసిగుట్టుని తీసి బయటకు వారిస్తే ఆ పిల్లని అదృష్టం ఉండి ఆ పిల్లడు బతికిండు. తర్వాత 7 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలని వాళ్ళ గొంతులు విసకడం, అక్కడ ఉన్నటువంటి మందిరంలో చెప్పులతోని, బూట్లతోని, కత్తులతోని మందిరంలో చొరబడి ఆ మందిరాన్ని కూల్చే ప్రయత్నం చేయడం, ఆడవాళ్ళని సైతం వాళ్ళ చీరలు లాగడం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా భారతదేశంలోనే మనం ఉన్నామా, ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉన్నదా అని అనిపించింది. వాళ్ళు చెప్తూ ఏడుస్తుంటే పోలీసుల మీద కూడా దాడులు చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి బక్కసక్క పోలీసులని సైతం కూడా లెక్క చేయలేదు. ఆ 5-6 ఉన్నటువంటి ఆ పోలీసుల మీద కూడా దాడులు చేసిండ్రు. అంటే వీళ్ళకి ఒకటి ఏంది అని అంటే, మేము ఎవరి మీద మూకుమ్మడిగా 100 మంది దాడులు చేసినా ఈ ప్రభుత్వం మా మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, చర్యలు తీసుకునేటటువంటి ధైర్యం లేదు అని గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు వాళ్ళు ఉదాహరణగా తీసుకొని ఈ రోజు ఈ రకంగా రెచ్చిపోతున్నారు. మాకు ఇప్పుడిప్పుడే ఒక సమాచారం వచ్చింది. మరి అది ఎంత విధమో సబ్జెక్టు కరెక్షన్ దాన్ని మేము కొంత ఇంకా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాడి చేసినటువంటి వ్యక్తి కొంత చాలా అపాయంలో ఉండడం తెలుస్తున్న, దాడికి గురైనటువంటి ఒక ఆదివాసి. అది ఎంతవరకు వచ్చిందని ఇప్పుడు డాక్టర్లకు ఫోన్ చేస్తే కానీ తెలిసేటటువంటి పరిస్థితి లేదు. కానీ మనిషి అనే వాళ్ళు సిగ్గుపడే విధంగా మానవత్వం మర్చిపోయి మతం ఏదన్నా కావచ్చు, కానీ చివరికి మనిషిగా ఉన్నటువంటి వాళ్ళకు మానవత్వం అనేది ఒకటి ఉంటది. అంటే కేవలం హిందువుల మీద దాడులు జరిగితే ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఒక ప్రధానమైనటువంటి నమ్మకం వాళ్ళ లోపల ఉన్నది. అనేక సందర్భాల్లో ఈ రకమైనటువంటి దాడులు జరిగితే ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అది ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు. అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు, ఒక వర్గాన్ని తృప్తిపరచడానికి, అంటే మెజార్టీ హిందువుల మనోభావాలే కాదు, మెజార్టీ హిందువుల యొక్క హక్కులు కూడా కాలరాస్తున్నది. అంటే ఓటు విలువ కేవలం మైనార్టీలకు మాత్రమే ఓటు విలువ ఉంటుందా, హిందువుల ఓట్లకు విలువ లేదా, హిందువుల ఓట్లను ఓట్లుగా చూడరా అనేది అనుమానం కలుగుతా ఉన్నది. నిజంగా పరిస్థితి ఇట్లనే ఉంటే అసలు ఎట్లా భవిష్యత్తులో బతకడం అనేది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనిపిస్తా ఉన్నది. మేము నిన్న ఐజీ గారికి, డిఐజీ గారికి చెప్పినాం, మీరు వెంటనే సిచ్యువేషన్ కంట్రోల్కి రావాలంటే ఎవరైతే నిందితులు దాడులు చేసినో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పినాం. పోలీస్ సిబ్బంది చెప్పింది. జరిగిన విషయాలన్నీ కూడా మాకు వీడియో ఫుటేజ్ ఉన్నాయి, మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొస్తాం, మీరు కొద్దిగా మాకు 24 గంటలు సహకరించాలని. చట్టాన్ని గౌరవించే వాళ్ళుగా మేము తప్పకుండా సహకరిస్తాం, చట్టం అంటే మాకు గౌరవం చెప్పినాం. కానీ అంత మాత్రాన మేమేదో అసమర్థున్నామని, మాకేది చేత కాదని, మేము దాడులు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలని అంటే ఇది మాకు కూడా ఓపిక లేదు. మాకు ఓపిక ఉన్నా కూడా సమాజానికి, హిందూ సమాజానికి ఇప్పుడు ఓపిక పట్టేటటువంటి పరిస్థితి లేదు. ఈ ద్వారా ఈ పోలీసు వ్యవస్థ కూడా చెప్పదలుచుకున్నాం, ఆ నిందితులని ఇప్పుడు 24 గంటల లోపల అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పటికే దాదాపు 17-18 గంటలు అయింది. ఇంకొక 5-6 గంటలు ఉన్నాయి. ఈ 5-6 గంటల లోపల నిందితుల్ని అరెస్ట్ చేస్తే సరే, లేకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మేమంతా కూడా అక్కడికి జైనూరు బయలుదేరబోతా ఉన్నాం. సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేసినటువంటి వాళ్ళని వెంటనే అదుపులో తీసుకోవాలి. ఇక్కడనే కాదు, మొన్న జరిగినటువంటి బైన్సా సంఘటన కూడా దానికి అదే ఉదాహరణ. ఎక్కడ హిందువుల మీదనే దాడులు చేస్తారు, హిందువుల మీదనే కేసులు పెడతారు. మొన్న బైన్సాలో జరిగినటువంటి సంఘటన చూస్తే ఎవరైనా కానీ ఆంజనేయ స్వామి భక్తులు మాలేసుకొని
కోడిగుడ్లు చేతులు పట్టుకుంటారా? కోడిగుడ్లతో దాడులు చేసిందని 307 కేసులు పెడతారు. అసలు కోడిగుడ్డులతో దాడులు చేస్తే మనిషి గాయాల పాలై చనిపోయేటటువంటి అవకాశం ఉంటుందా? ఇంత ఘోరంగా ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మేము అనుకున్నాం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన దానికన్నా ఎక్కువ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఈ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకురావాలా. కేవలం మైనార్టీల హక్కులు మాత్రం మేము కాపాడుతామని అనుకుంటే మాత్రం మెజార్టీ వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు మెజార్టీ వాళ్ళు కూడా కన్నెర చేస్తే అసలు ఈ ప్రభుత్వం అనేది ఉంటుందా? పోలీసు వ్యవస్థకు మైనార్టీలకు ఎక్కడ కూడా రక్షణ కల్పించొద్దు అంటలేము. కానీ మైనార్టీల పేరు చెప్పి మెజార్టీ ప్రజల మనోభావాలు కాదు, ఈ రోజు మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, మా కుటుంబాల మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడితే ఇంకా చూస్తే ఎన్ని రోజులు ఊరుకుంటాం? ఇది నిజంగా దీని మీద మేము చాలా సీరియస్గా SC/ST కమిషన్ కూడా అప్రోచ్ అయినాం, HRC కూడా అప్రోచ్ అయినాం. మాకు తెలిసి దాదాపు రేపు 2 రోజులలో HRC కమిషన్, అదే విధంగా SC/ST కమిషన్ చైర్మన్ కూడా అక్కడికి రాబోతా ఉన్నారు. జరిగిన వాస్తవాల మీద ఎంక్వైరీ జరగాల, దీని మీద న్యాయ విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలా. ఇప్పుడు మామూలుగా కోడిగుడ్లతో కొడితేనేమో బైన్సా బాధితులు, బైన్సాలు ఉన్నటువంటి వాళ్ళని, ఆంజనేయ స్వామి భక్తుల్ని దీక్షలో ఉన్న కూడా తీసుకొచ్చి జైలు వేస్తారు. అక్కడ జైనుల్లో కత్తులతో కటార్లతో దాడులు చేస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా కనీసం పోలీసు వాళ్ళు పోయి వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి లేదు. దీన్ని అందుకే మేము కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. మేము ఇట్లా చూస్తూ ఊరుకుంటా పోతే మా సహనాన్ని చాతగాంతరంగా చూస్తున్నాం ఈ ప్రభుత్వం. అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వెంటనే చక్కదిద్దాలా, లేకుంటే జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు. మొత్తానికైతే చూసాం కదా నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే మనతో మాట్లాడటం జరిగింది. చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇక్కడ హిందువుల ఓట్లు బీజేపీకి పడుతున్నాయి అండ్ అక్కడ ఉన్న వాళ్ళ స్థలం విషయంలో కూడా కొంత ఆక్రమించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడ బ్రతుకుతున్నాం అంత క్లియర్గా మనకు స్క్రీన్ మీద కనిపించింది. కత్తులు, గొడ్డళ్ళు, రాళ్ళు. ఒక తల్లి కన్నీరు పెడుతుంది, నాకు 2 బిడ్డలేనయ్యా ఉన్నది, వాళ్ళు ఏమైనా చేస్తే నా బిడ్డ పరిస్థితి ఏంటి అని. ఇంతవరకు వీళ్ళ విషయంలో ఎలాంటి అరెస్టులు జరగలేదంటే ఎక్కడ బ్రతుకుతున్నాం? ఎందుకు ఈ మైనారిటీ ముసుగు రాజకీయాలు ఎంతవరకు? అసలు షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ కులాలకు సంబంధించి కొంత తప్పు జరిగినా కూడా SC/ST యాక్ట్ అని పెట్టేసి చర్యలు తీసుకుంటారు కదా. అదే మైనారిటీలు అంటే ముస్లిమ్స్ చేస్తే అది యాక్ట్ కింద రాదా? వాళ్ళని అరెస్ట్ చేయరా? వాళ్ళకు ఇలాంటి చట్టాలు ఏవి వర్తించదా? లేకపోతే ఈ ప్రభుత్వం వీటి గురించి పట్టించుకోదా? ఇంత ఘోరమా, ఇంత దారుణమా? చెప్తుంటే భయభ్రాంతులకు గురవుతున్న పసిపిల్లల్ని విసిరేశారంట. ఇంత దారుణమా? నిజం పాయల్ శంకర్ గారు చెప్పినట్టు మతాలు ఏవైనా కానీ మతాలను పక్కన పెట్టేద్దాం. మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా, మనం మనుషులం కదా, జంతువులం కాదు కదా. విచక్షణ కోల్పోవడానికి మనుషులమైనప్పుడు ఎక్కడో ఒక దగ్గర మానవత్వం ఉంటుంది కదా. చచ్చిపోయిందా? మానవత్వం చచ్చిపోతే జంతువుకు మనిషికి తేడా ఏంటి? ఎందుకు 24 గంటల లోపు అరెస్టు చేయాలి అంటే అరెస్టు చేయడానికి కూడా ఈరోజు ఎందుకు భయం అవుతుంది? దీనికైతే సమాధానం చెప్పాలి. చూడాలి మరి పోలీసులు అరెస్ట్ చేస్తారా, చేయకుంటే ఈ సంఘటనకు సంబంధించి ఎక్కడి వరకు వెళ్తుంది తెలంగాణలో అనేది.